జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ మహిళా ఓటర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, గడ్డ మీద ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు. అటు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఇంటి వేను కూడా మాగంటి సునీత గోపీనాథ్ విజయం ఖాయం అంటున్నారు. ఏదైతే కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు సంక్షేమాలు కూడా ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి కూడా అందాయంటూ కూడా వాళ్ళు ఇప్పటికే హర్షం వ్యక్తం చేసుకుంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనతోని ఏదైతే జిల్లా ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి జూబ్లీహిల్స్ రావడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రతి ఇంట కూడా ఇంటింట ప్రచారం నిర్వహించారు. మంచి స్పందన వస్తుంది. ఈసారి తప్పకుండా రౌడీ పాలన వద్దు, కేసీఆర్ పాలన ముద్దు అంటున్నారంటూ కూడా తెలియజేస్తున్నారు. మనతోని ఎవరైతే మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రచారం సాగుతుంది? జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా మాగంటి సునీత గారిని అభ్యర్థిగా నిర్ణయించిన ధర్మిలా ఇక్కడ జరుగుతున్న ఈ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. డివిజన్ల వారీగా ఇక్కడున్న లోకల్ క్యాడర్తో పాటుగా సిటీలో ఉన్న మొత్తం పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ ఎమ్మెల్యేస్, తర్వాత డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ క్యాడరు అందరూ కూడా ఇక్కడ ప్రతి డివిజన్లో బూతుల వారీగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయి వారిచ్చిన హామీలకు విఫలమైన ప్రభుత్వం ఇది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నాడు, నన్ను విఫల ముఖ్యమంత్రిగా నిరూపించాలని చెప్పి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు కూడా ఆ రకమైన భావన ఇప్పుడు ఏర్పడింది. జూబ్లీహిల్స్లో ఆ రకమైన స్పందన కనపడతా ఉన్నది. డెఫినెట్గా గోపీనాథ్ గారి యొక్క మరి 11 సంవత్సరాల ఎమ్మెల్యే సర్వీసెస్ ఇవాళ ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. దాంతోపాటుగా 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మహిళలకు ఇస్తామన్న స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, 2500 లేదు. మహాలక్ష్మి పథకంలో ప్రధానమైన మరి హామీలు ఏవైతున్నాయో విఫలమైనవి. దాంట్లో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్లో జరుగుతున్న ప్రచారంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ ఏరియాకి సంబంధించిన మా క్లస్టర్ ఇన్ఛార్జెస్, మా నల్లమోతు భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, అలాగే సుధీర్ రెడ్డి అన్న, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎల్బీ నగర్, వీరందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే మొదటి నుండి కూడా జూబ్లీహిల్స్ గెలుపు ఖాయం అంటున్నారు. అది మనతోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా ఏదైతే డే 1 నుండి కూడా ప్రతి ఒక్క పార్క్కి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటింట ప్రచారంలో ప్రతి ఒక్క ఓటర్ను కదిలించి కూడా అసలు జూబ్లీహిల్స్లో ఎవరిది గెలుపు ఖాయం అంటున్నారు కూడా ప్రధానంగా తెలియజేస్తూ కంపల్సరీ సారి జూబ్లీహిల్స్లో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు ఖాయం అంటున్నారు. మనతోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్, ఏదైతే ఆది నుండి కూడా మీరు ప్రజల్లో మమేకమై అందరితో సమీక్షించి అందరితో రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి ఒక్క ఓటర్ను కూడా కదిలించి మాట్లాడించి సునీతమ్మ గెలుపు కోసం కూడా 6 నిమిషాలు కష్టపడుతున్నారు. అసలు ఎట్లుంది ప్రచారం, ఎట్లుంది, ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు? సార్, ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గడప గడపకు పోయి ఓటు అడుగుతున్నారు. అందులో భాగంగానే ఇలా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, అంటే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మహిళలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మేము అధికారంలో రాగానే ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పిన. అందులో ముఖ్యంగా స్కూటీలు ఇస్తామని చెప్పిండు. అందరికీ మహిళా సోదరీమణులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండు. అలాగే తులం బంగారం, అంటే ఒక ఇంట్లో పెళ్ళి అయితే గతంలో కళ్యాణ లక్ష్మి ఉంటే దానికి తులం బంగారం యాడ్ చేస్తామని చెప్పిండు. అలాగే ప్రతి మహిళకు 2500 ఇస్తున్నాడు. ఇవి ఫెయిల్ అయింది కాబట్టి వాటికి నిరసనగా ఈ ర్యాలీ ఇలా చేస్తున్నారు. మాకు స్కూటీలు ఇస్తాను మోసం చేసిండు, మాకు 2500 ఇస్తాను మోసం చేసిండు, మాకు తులం బంగారం ఇస్తానని చెప్పి మోసం చేసిండు. ఇట్లా మాకు మహిళలకు మోసం చేసిండు. కాబట్టి కేవలం మహిళలతోటే ఈ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన తెలుపుతా ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్క మహిళలు కూడా దారి పంట అయిపోయే మహిళలు కూడా జూబ్లీహిల్స్ ఓటర్లు స్వచ్ఛందంగా మేము మాగంటి సునీత గారికి మద్దతుగా మేము బైక్ ర్యాలీలో వస్తామని కూడా అందరూ ఇప్పటి వరకు కేవలం 40 మంది ఉండే, కానీ ఇప్పుడు 100 మంది దాకా కూడా ఫాలో అవుతున్నారు. సార్, దాని గురించి ఏమంటారు? సార్, అదే రోజు సంఖ్య పెరుగుతూనే ఉంది. సునీతమ్మని గెలిపిస్తామనే సంఖ్య పెరుగుతుంది కానీ తరుగుతలేదు. చాలా ఉత్సాహంగా కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ మేము సునీత గారిని గెలిపిస్తామని చెప్పేసి ఏకకంఠంతో వాళ్ళు తీర్మానం చేస్తున్నారు.
సార్ ఇప్పటి వరకు మొత్తము ఎన్ని క్లస్టర్లకు విభాగంలో ఎంత ఎంత మేరకు జూబ్లీ హిల్స్లో ఓటర్లు కూడా ఎంత పోలింగ్ పర్సెంట్ పెంచే అవకాశాలు ఉన్నాయి సార్ మీరు? పోలింగ్ పర్సంటేజ్ పోయినసారి కన్నా ఈసారి కనీసం 10% పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ లక్ష్యానికి చేరుకుంటామని చెప్పి ఆశిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఎగ్గొట్టిన హామీల ప్రకారం స్కూటీలు ఎగ్గొట్టారు, దానికి నిరసనగా కూడా ఇది స్కూటీలు అనుకోవచ్చా సార్? స్కూటీలు ఎగ్గొట్టేందుకు 2500 ఎగ్గొట్టి ఇస్తాన్ని మోసం చేసేందుకు, మరి తులం బంగారం ఇస్తాన్ని మోసం చేసేందుకు అన్నిటికీ కలిపి ఈ మహిళల ర్యాలీ, కేవలం మహిళలు మాత్రమే. ఓకే రైట్. ఏదైతే మనతోని అభ్యర్థి మేడం గారు ఉన్నారు, వారిని అడిగి కూడా ప్రధానంగా తెలుసుకుందాం. ప్రధానంగా ఏదైతే చూసుకుంటే ఇక్కడ ప్రతి ఇంట చూసినా కూడా మాగంటి సునీత గెలుపు ఖాయమని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా మహిళలు నిరసనగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అన్నది కూడా హామీ కూడా నెరవేర్చలేకపోయిందో వారిని కూడా ప్రధానంగా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా ర్యాలీ కూడా నిర్వహించారు. మహిళలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు ఏదైతే ఇస్తా అన్న హామీ ప్రకారం కూడా స్కూటీలు ఎగ్గొట్టాడో దానికి విధంగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే బైక్ ర్యాలీ నిరసన కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే డివిజన్ కార్పొరేటర్ గారు ఉన్నారు, మాజీ డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు, వారిని అడిగి పూర్తి తెలుసు. మేడం, ఏ విధంగా ప్రచారం సాగుతుంది? ఈ మహిళలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన బాకీ కింద కూడా ఈ ర్యాలీ మహిళలు చేసే స్కూటీ ర్యాలీ కూడా చెప్పుకోవచ్చా మేడం? అవును, డెఫినెట్గా. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చారో మహిళలకి ప్రత్యేకంగా స్కూటీలు ఇస్తానని చెప్పారు, 2500 మహిళా భృతి ఇస్తా అన్నారు, అలాగే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్తో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. ఏదైతే మహిళలకి బాకీ పడ్డారో అలాగే 2000 పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా అన్నారు. ఏదైతే బాకీ పడ్డారో దానికి నిరసనగా ఈ రోజు మహిళలతో ర్యాలీ తీయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో డెఫినెట్గా ప్రతి ఒక్క మహిళకు అందేంత వరకు కూడా మేము ప్రజల పక్షాన నిలబడి మేము కొట్లాడుతూనే ఉంటాము. దానికోసం దాని నిరసనగానే ఈ రోజు మా డివిజన్ వెంగళరావు డివిజన్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి సునీత గారి ఆధ్వర్యంలో మేము ఈ మహిళా ర్యాలీ తీయడం జరుగుతుంది, బైక్ ర్యాలీ. రైట్. ఏదైతే చూసుకుంటే మహిళలు కూడా ఇప్పటికే బైక్ ర్యాలీ కూడా పూర్తిగా సిద్ధమయ్యారు. వారు కూడా వెంగళరావు నగర్ డివిజన్ అటు కృష్ణకాంత్ పార్క్ నుండి వెంగళరావు నగర్ డివిజన్ మొత్తంలో కూడా మహిళలు కూడా ఇప్పటికే బైక్ ర్యాలీతో కూడా ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ఈ నుంచి మొదలు పెట్టుకొని వెంగళరావు నగర్ డివిజన్ మొత్తం తిరుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న ఆడబిడ్డకు ప్రతి ఒక్క స్కూటీ కూడా ఇవ్వాలి, విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు. ఎగ్గొట్టిన పథకాల కన్నా బుద్ధి చెప్పే విధంగా కూడా ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మాగంటి సునీత గోపినాథ్ విజయం కూడా గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటూ కూడా ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఓటర్లు కూడా ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.